టీఆర్కే న్యూస్ రెడీగా మిగిలిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే మహాత్మా గాంధీని గాడ్సే చంపితే మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని మోడీ నీరు గార్చారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. గాడ్సేకు మోడీకు తేడా ఏముందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర కొత్త చెరువు చేరుకుంది. ఇక మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పెద్ద ఎత్తున ప్రజలు షర్మిలకు స్వాగతం పలికారు. పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు మండల కేంద్రానికి చేరుకున్న ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిల పాల్గొన్నారు. కొత్త చెరువులోని న్యూరో సర్కిల్ వద్ద వైఎస్ షర్మిల బహిరంగ సభ నిర్వహించారు. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 18 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులు తొలగించారని ఆరోపించారు. జాబ్ కార్డులు తొలగిపోతున్నప్పటికీ వైసీపీ అధ్యక్షుడు జగన్ పట్టించుకోకుండా నిద్రపోతున్నాడని విమర్శించారు. 11 లక్షల అప్పుల కుప్ప చేశారు నాయకులందరూ, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు కలిసి. అలాంటప్పుడు ఉపాధి హామీ నడుపుకునే స్థితి మనకు ముమ్మాటికి లేదు. దాంతో రాష్ట్రంలో డబ్బులిచ్చే పనుండదు. రాష్ట్రం 40% ఇవ్వదు కనుక కేంద్రానికి కూడా 60% నిధులిచ్చే పని మిగిలిపోతుంది. చంద్రబాబు గారు ఇదే చట్టానికి పార్లమెంటులో ఉపాధి హామీ పథకాన్ని మారుస్తూ వీబీ గా చేసి 60% కేంద్రం పెట్టుకుంటుంది, 40% రాష్ట్ర ప్రజలు పెట్టుకోవాలి అంటే ఒప్పుకొని వచ్చి బీజేపీ బిల్లుకు మద్దతు ఇచ్చిన వాడు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అంతేకాదు ఒకే సంవత్సరంలో 18.5 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులను తొలగించేశారు చంద్రబాబు గారు. ఇటీవల కాలంలోనే 18.5 లక్షల జాబ్ కార్డులు తొలగించడం జరిగింది. మహాత్మా గాంధీ పేరున్న పథకం ఈ పథకం. మహాత్మా గాంధీ పేరును తొలగించేశారు. మహాత్మా గాంధీని ఒక ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే చంపేస్తే మహాత్మా గాంధీ పేరున్న ఈ పథకాన్ని ఇప్పుడు బీజేపీ నాయకుడు మోడీ చంపేస్తున్నాడు. ఇద్దరికి ఏమైనా తేడా ఉందా? మోడీకి గాడ్సేకి ఏమైనా తేడా ఉందా? ఇద్దరు మహాత్మా గాంధీ ఆశయాలను చంపేస్తున్న వాళ్లే కదా. ఇక రాష్ట్రాలు భరించే స్థితి మన ఆంధ్ర రాష్ట్రానికి ఉందా? ఉపాధి హామీ ఖర్చు భరించే కెపాసిటీ ఆంధ్ర రాష్ట్రానికి ఉందా? ఇప్పటికే 11 లక్షల అప్పుల కుప్ప చేశారు నాయకులందరూ, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు కలిసి. అలాంటప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇక రాజ్యసభ ఎన్నికలు, నియామక పదవులు, కూటమి పక్షాల సమన్వయం, ఇక వైసీపీ ప్రచారాలను తిప్పికొట్టడంపై చర్చిస్తున్నారు.